పొలాంటి పొలా కేడు కూడా ఉన్నట్టున్నావు నీకేం కాదే సరే ఇవన్నీ ఈ పొలగానికి ఎక్కువ శాతం అంటాడు అక్కడ భావన వాడు ఎప్పుడు మాట్లాడి మీరు ఎప్పుడు బాగా పక్క పరిచిన కథలా అయ్యో నీడెక్క సింగరాత్మ నెత్తిన బ్యాగ్ పెట్టి నెత్తి సూర్కేసి బ్యాగ్ పెట్టిరు చెప్పు దగ్గర బాగుంటుంది ఏం పరువు ఎంతగానో ఇలా కాకపోతే మేము పట్టుకొని పెద్దవాను మనం ఒకటి కులం ఏం చేస్తామంటే ఇదేనా పర్యావు అయ్యో మా అమ్మ మొన్న చచ్చిపోక ముందు గిడిచిన అది ఖరాబ్ అయితే ఇప్పుడే నీళ్ళ విషయాలు వేసిన పిచ్చుకోకుండా మీ అవ్వలంగలు నాకు మొయ్యవాన్ని ఎత్తులు పెట్టాలి పిండికి వచ్చారు నీ తల్లి తల్లి ఒక్క మొబైల్ కదా నీ మొగడే చెప్పుకుంటా నీ మొగడికి ఎత్తాడా ఇంతకి తత్వాలు ఉంటుందా సంవత్సరం ఇది ఎత్తి ఎన్ని మన నీకు అయ్యో ఈ బాగా నచ్చింది అయ్యో తెలుగు మరి ఎవరు మొత్తం పల్లె వచ్చిన మెత్తిన పెట్టిందా తరబడే
వద్దాకలు మన అన్నయ్యలు ఎక్కువ ఉండాలి. తెల్లగాక అన్నయ్యలు ఎక్కువ ఉండాలి. పొద్దునాకను భార్య భర్తలు ఎక్కువ ఉండాలి. మన ఇద్దరం కష్టపడితే ఈ పిల్ల పెరుగుతుంది. అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ వాటి అంటే తింటే బాగా అంటే పేరు పెద్ద వస్తుంది. నీ ఇవ్వకుండా ఇట్లా తింటూ నువ్వు బాయికలు బంధు నువ్వు బాగా కనకుండా చూద్దాం నా బామ్మని అంటే కనకొట్టి లెక్క ఆడుకోవాలి. ఎందుకంటే మీ చెల్లెలు ఇచ్చేది కొత్త పొల ఇంట్లో కూడా ముచ్చట తిరుగుతావు. అయ్యో ముచ్చట కానీ తమ్ముడు ఇస్తాను చెట్లు పెట్టారు. నీ తమ్ముడు పైన మీరు చెల్లిపోయినా అని ఆ బాబా వీటిని వారి చెల్లి పెట్టవాడు రాజు కత్తిరేడు రాజు కత్తిరేడు కత్తరమ్మా కత్తిరేడు కత్తారమ్మా బాబా చచ్చిపోయినా మా చచ్చిపోయినా మా అక్క మా బావ మా కన్న పిల్లలు దాదాపు పేరు పెద్ద కట్టాలనుకున్నామ్మా. తమ్మునేమో బాబా కట్టి అక్క చీర రాజా ఎక్కడ మంత్రి
అంటే ఆ పిల్లగాడు మరి ఎంతో ఎంతో 5 ఏళ్ళ పిల్లగాడు పెరగంగా ఆడపిల్ల 12 ఏళ్ళ బిడ్డ ఆ బిడ్డ పెరగంగా ఆగో ఇంటి గారు వాళ్ళ ఎంత ఉన్నది మరిపించింది ఆ బిడ్డ అరుణాదేవి అయ్యను మరిపించింది ఆ బిడ్డ అరుణాదేవి అప్పుడు ఆ పిల్లగాడు వచ్చేసి మారాదు మరి బావనేమో అన్నదండ అనుకుంటాను అక్కడేవాడు ఇక్కడ కన్న తల్లి చూసుకుంటారు అన్నడే పిల్లలు పిల్లలు పెరుగుతాడు కాదు ఇప్పటికప్పటికమ్మా చెడగంటూ కూర్చుంటారమ్మా అగో బాబా గారు వాడు క్షత్రియ మహారాజుకి ఏమైనా బిద్దాది అయ్యో క్షత్రియ మహారాజు అనుకున్నాడు కదా ఏంటిరా రోజులు కట్టడం నా భార్య నా మీద ప్రేమ లేకుండా అవుతుంది కదరా క్షత్రియ మహారాజే చిన్నబోయి ఉన్నాడమ్మా రాజు చిన్నబోయి చిన్న కత్తి కూర్చున్నాడు అయ్యో ఊళ్ళో ఉన్న మంది కాదు అయ్యా రాజురాలా ఆయన చూసుకుంటాను నేను అయ్యా క్షత్రియ మహారాజా అయ్యా ఏదా మాత్రం చెప్పుకోవాలి ధనం దొరుకుతుందో దాచి పెట్టుకోవాలి రోగం వచ్చినా ఎవరో స్పెషలిస్ట్ వాళ్ళకైనా అయ్యా ఏంది నీ బాధ ఏందా ఎన్ని కాలేదా అయ్యా నాకు ఇద్దరు వెళ్ళాలి నేనేమని చెప్పాను ఒకదాని చెప్పానా రెండని చెప్పానా నా అత్తవారు నా మదలు నా చెల్లెలు నా మదలు నా బామ్మ తీసుకొచ్చుకున్నా తొంభై రావా ఇక తీసుకొచ్చుకున్నా అత్తయ్య నా భార్య చూసిన నా భార్య అన్నవాటి ఏ చెల్లెతో ఉంటాను తమ్ముడితోనే ఉంటాను అయ్యా నీ భార్య అన్నవాటి ఏమి నువ్వు విధి వింటావు అడుగుతాను అంటే నీ తమ్ముడి విందే ప్రేమ నీ చెల్లె విందే ప్రేమ నీ మీద ప్రేమ లేదు అంతే కదా ఇప్పుడు ఎంతవై నీ తమ్ముడు నీ మరదలు మరి మీ బాబాలు నీ మరదలు ఎంతవై తెలియ పెద్దలు వాళ్ళ విందే ప్రేమ ఉంటుంది నీ భార్య కానీ నీ మీద ప్రేమ లేదు అంటే పిల్లగాళ్ళ విందే ఎక్కువ ఉన్నది ప్రేమ అయ్యా ఒక మాట ఇప్పుడు ఎట్లా చేసి నీ బామ్మారును నీ మరదలు నీ భార్య వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి నీ బామ్మారు నీ మరదలు పోవాలి నీ భార్యను ఒక్కడి కావాలి నీకు అది తోచలేదు అయ్యా నాకు ఇద్దరు వెళ్ళాలి నాకు ఇద్దరు వెళ్ళాలి అదే కదా వాడికి తెలియదు అయితే నీ ఇంట్లో ఎట్లా చేసి చిచ్చు కుట్టాలి నీ మందరం నీ బామ్మ నీళ్ళకి వెళ్ళిపోతే నీ భార్య నీళ్ళు ఏముండాలి నన్ను నమ్ముకో అయ్యా ఆరింట్లో అసలు ఎవరు అన్నాడు ఆడే ముందు ఇస్తారు తెలంగాణ వచ్చి పని చేసి పెట్టిపోతారు మీతో పంచాయతీ తిరుగుతాయి అయ్యా ఇగో పని చేయాలి నీ భార్య నీ రేవులు ఉండాలంటే నీ చేతులు కావాలంటే
ఎప్పుడే కానీ ఏ ఆడవాళ్ళైనా తప్పు చూస్తున్నారు. నా భార్య తప్పు ఒక్కవే ఎవరి భార్య తప్పు చేయాలని అనుకున్నాం మనం. అయ్యా భార్య తప్పు చూస్తున్నారంటే ఒకవేళ తప్పు లేకుండా అన్నీ వరకు ఈ కాలంలో మహిళా సంఘాలు బాగానే వాళ్ళకి దీనిగా చెట్లు చెట్లు సీట్లు అట్లా వస్తారు. నీ భార్య తప్పు దొరకబట్టాలి. నువ్వేం చెప్తావు? నువ్వు బాధపడక నేనున్నా, నువ్వు బాధపడక. అయితే నీ భార్య తప్పు దొరకబట్టాలంటే రోజు నువ్వు నవ్వుకునికి వేరు కదా, ఇలా అట్లా పోకు, ఇలా సీరియస్ సగం మీద అట్లా కాదయ్యా. ఇక నువ్వు సీరియస్ ఇంటి పోయినాక నువ్వు రోజు అన్నవతి ఉన్నవానే బామ్మ గీమని పిలిచిపోయింది, స్వీట్ గా మాట్లాడేది. అట్లా కాదు, ఇంటి పోయినాక ఏ అర్మి రమ్మ చెప్పు అనగానే అనుకుంటా ఎందుకు వచ్చి ఇలా బతికి ఇట్లయిందని అవి అనుకుంటారా. ఇంట్లో కూర్చో ఏ వేసుకురమ్మని అన్నం వేసుకొస్తా, అన్నం వేసుకొచ్చినాక కూర వేసుకురమ్మని, కూర వేసుకొచ్చినాక ఒక్క ముక్క తిని ఆ కూరలో ఉప్పున్నా ఇంటికి తెచ్చేవాడు, సప్పగున్నా ఇంకో మాట. ఇవాళ ఈ కూర ఉప్పు లేకుండా ఎవరి మీద మనసు పెట్టండి నాకు చెప్పు. ఉప్పు ఎక్కువనా కొట్టచ్చు, ఉప్పు తక్కువనా కొట్టచ్చు. ఈ అల్లంలో లొల్లి కుదురుతుంది. ఇక మీకు లొల్లి అవుతుందా? అయ్యో మాకు మా బాబు లొల్లి పెట్టుకున్నానండి, మీ బామ్మతో నీ మరదలు వాళ్ళు బిత్తర కడతారు. అప్పుడు నీ భార్య నీ చేతులు ఉంటుంది. ముందుగా నాకు మాట్లాడేయాలి. అందరూ వేసుకున్నాను ఉప్పు సప్పగున్నారో కొట్టు, ఉప్పు ఎక్కువన్నా కొట్టు. ఆగట్లే తింటే వెళ్ళిపోతుంది. నీ సంవత్సరం జోరు ఆడుతున్నాను.
అందరినీ పట్ట ఉన్నదే అమ్మా అన్నం పట్టుకొని పోతుంటే పల్లె వేల తమ్ముడు బాలపతి గారు తండ్రి ఆట గుడికి ఏడేళ్ళ తిరగలన్నా నాకు రక్త తీర మారాదు అబ్బా ఊడబుట్టి నాకు అన్నం పట్టుకొని వస్తుంటే అయ్యో రమ 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 తమ్ముడు కంటే ఎక్కువ అనుకోని చిన్న పిల్లగాను ఆట మీద పడితే ఆకలే పడతారట నాకు దాననుకుంటే పిల్లగాడు ఆట మీద పట్టు సీన ఏదో మాట కాదే నీ తమ్ముడి పేరు దాని ఎంత లేదనుకున్నా తమ్ముడు కోట్ల శ్రీమంతులకు లక్షలకున్నా తమ్ముడు నీకు వేరు లేకపోయినా అలా బావ పెద్దోడు బామ్మ పెద్దోడు అవుతాడయ్యా నీ తమ్మినే అన్నావు నేను తిన్నా నేను తిన్నా అంటున్నావు నీ తమ్ముడు వాడి వాడిని నీ తమ్ముడు నీ తమ్ముడే నాకు విడత ఆడుకుంటూ ఆడుకుంటూ అని నువ్వు వచ్చి నాకు ఎదురు మాట్లాడేదాని చదవే ఆడుకునే పిల్లగాళ్ళకు తీరవాడు ఇవాళ వెనక నా పెద్దక్కరి మెడలో 3 ముళ్ళ బంధం వేసినావు కాబట్టి నా పెద్దక్కరు కొట్టి అది కర
అధికారం నీకున్నది. నా చిన్నక్క కర్ణవతి కొట్టి అధికారం నీకు ఎవడిచ్చిండు అయ్యా? నీ అభయాచిపోతే నీ అయాచిపోతే సాది పెంచి పెద్ద ఎత్తే ఏళ్ళ పోలే నాకు ఎదురు మాట్లాడతాను. మార్చి నా భార్య దెబ్బ కొట్టుకుంటే నాకు ఎదురు మాట్లాడుతున్నాను. అరే నువ్వు నాకు ఇప్పుడే ఎదురు మాట్లాడుతావు ఉంటాడు నాకు మా ఎదురు మాట్లాడాలి. అరే నేను సంపాదించి తినేందుకు నాకు ఇట్లా వచ్చిన ఆరా మీరు బాబా ఒక్క మాట నన్ను అంత పాపం మాట ఎందుకు మాట్లాడతాను అయ్యా? బాబా ఆనాడు నాకు జీవనం పొంగ కానీ ఆయన జీవనం పొంగ అల్లుడా చెప్పి మరి నా కొడుకు పైన నా బిడ్డ నీ చేతిలో పెట్టి నా పయ్య రాదు నీ కళ్ళ మీద నా పయ్య పనం వేయింది. బాబా ఇన్ని రోజులు బట్టి నువ్వే మా దిక్కు అనుకున్నావే, నువ్వే మాకు దీవు అనుకున్నావు బాబా. ఇక్కడ మేము దిక్కు దీవు లేని వాళ్ళమే. గంత పాపం మాట నీ నోటికి ఎందుకు వచ్చింది? నేను ఏమని పడి ఆ మాట కన్నావు బాబా. నాకు ఎదురు మాట్లాడడం నాయకులు పెట్టుకుంటా వెళ్ళు వెళ్ళు కదలరా ఇవాళ కూడిన సంసారం ఒకటేతలో పాలు చేసింది మా తమ్ముడా. తమ్ముడా ఏ రాజ్యంలో చూసారా అవ్వలేని పిల్లలు అయ్యలేని పిల్లలమే జీతం ఉండి చేస్తావు కానీ తమ్ముడా ఒక్క మాట చెప్పుతున్నా ఇలా మీరు పోయే తవ్వరా తమ్ముడా బావన్న మాటలు మీకు యాదికొచ్చి మా బావకి ఇంత మాట మమ్మల్ని అన్నదని తమ్ముడ మనసులో మనాది పెట్టుకోకండి. ఒకవేళ మనసులో మనాది పెట్టుకోండి అన్ని రోగాలకు మందుంటాయి, మనాది రోగానికి మందుంటాయి తమ్ముడా. తమ్ముడ మనాది పెట్టుకొని మీరు బాయిలో పడుకొని చెరువులో పడుకొని తమ్ముడ మీరు చస్తే నాకెంత కనబడతారని తమ్ముడా నేను అడిగే మాట ఒకటేరా. భూమి మీద రంగతనం చేసి దొంగతనం చేసి భక్తులు కనబడతారు కానీ చచ్చిపోతే కనబడదు తమ్మి. ఏ కట్టం వచ్చినా ఏ బాధ కలిగినా అక్క భూమి మీద బతికి కొట్లాడతామని మీ తన మొత్తం ఇది నా నెత్తిన చెయ్యేది ప్రమాణం చేయిందా తమ్ముడా. సత్య
అయ్యో నీకు 10,000 పెట్టి పంచాయతీ దిక్కు లేదేనమ్మా బంగారు చూసుకుంటా భవంతులు చూసుకుంటా అక్కయ్య నీకు నాకు బంధం పడుతుందని చిన్నక్కని ఎప్పుడు పెట్టుకొని ఇద్దరు పిల్లలు పులు పులుగురు మొక్కలు చూసుకుంటూ ఉల్లికెళ్ళి దేవదేవా కామరాజా దేవదేవా మరి ఆనాడు ఆ చిన్నక్క తమ్ముని తీసుకొచ్చింది అన్న మాటల కంచెల మరి మరి కింద వేగాన్ని కూర్చుని ఆనాడు అక్క తమ్ముడు అయ్యను ఇక్కడ ఉండవని మళ్ళీ అడిగిన నగరమాట రాదు మళ్ళీ అడిగిన మాట అన్నాడు అగు ఆ ఊరు కనిపిస్తాను తమ్ముడు అని ఎక్కడ వెగిస్తాను అన్నవాడికి అత్తనని అంటే ఎక్కడికి వచ్చింది మలయాళీలు ఎవరో వచ్చేది మరి మారేమిటి ఇప్పకడుకుందా అనుకొని ఆనాడు అదే మలయాళీ నగరంలో ఆక అన్నం అనుకుంటున్నాడు వాళ్ళ సంగతి అక్కడ ఉన్నాడా పిల్లగాడేమో చెట్టు కింద మరి అక్కేమో వీళ్ళు అన్నమడుకొని ఉండని అక్క సంగతి అక్కడదా వీళ్ళ సంగతి ఇక్కడదా మరి అదే ఊరిలోనా మలయాళీకి
వచ్చిన వారు మల్యాలగిరి మహారాజు మల్యాలగిరి మహారాజు భార్య మల్లికమ్మ మల్లికమ్మ కన్న బిడ్డ ఆ బిడ్డ పేరు మమతరాణి బిడ్డ పుట్టినాక వల్ల సంవత్సరం ఏమో లేకుండా అయిపోయింది 6 కమ్మలు 7 పిల్లలు కూర్చున్నది